రహీముద్దీన్. ఆయన గురించి ఒక ఏవి చూసేద్దాం. ఏవి ప్లీజ్. హాయ్ అండి, నా పేరు ఎండి రహీముద్దీన్. మా ఊరు ఏదో చెప్పుకోండి చూద్దాం. అదేనండి, మనందరికి ఇష్టమైన బాలు గారి ఊరే, అదే నెల్లూరు. ఆ ఇన్స్పిరేషన్తోనే నేను సంగీతం నేర్చుకున్నాను. నెల్లూరులో జరిగిన పాడుతా తీయగా సెలక్షన్స్లో నేను సెలెక్ట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. పాడుతా తీయగాలో నేను ఎప్పుడెప్పుడు పాట పాడతానని నాకు చాలా ఎక్సైట్గా ఉంది. నేను ఒక మంచి పాటతో మీ ముందుకు రాబోతున్నాను. నా పర్ఫార్మెన్స్తో మిమ్మల్ని ఇంకా జడ్జెస్ని మెప్పించడానికి నేను రెడీగా ఉన్నాను. ప్లీజ్ బ్లెస్ మీ. రహీముద్దీన్ నెల్లూరు స్టెప్ అంతేనా? ఎలా చేయి, ఇంకొకసారి చేయి. నెల్లూరులో ఏ ఊరు బా మాది? అయ్యపుడి. అయ్యపుడా? అదే బా పక్కన వచ్చారా మావిడ. ఏం పాట పాడతా? జాబిల్లి కోసం. ఇంకోసం? జాబిల్లి కోసం. జాబిల్లి కోసం. ఏ సినిమా నుంచి? మంచి మనసులు. ఆల్ ద బెస్ట్. బాగా పాడు. జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. దూరాన ఉన్నా నా తోడు నీవే, నీ దగ్గరున్నా నీ నీడ నాదే, నాదన్నదంతా నీవే నీవే. జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై. నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై. చంద్రబోస్ గారు. రహీం, బాగా పాడావు. జాగ్రత్తగా సాధన చేసావంటే గనక మంచి గాయకుడు అవుతావు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. విజయప్రకాష్ గారు. రహీముద్దీన్, బ్యూటిఫుల్ ఫీల్. నువ్వు చాలా మంచి ప్రయత్నం చేసావు, చాలా బాగా పాడావు. ఎంజాయ్ దిస్ జర్నీ పాడుతా తీయగాలో. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్ ద వెరీ బెస్ట్ రహీముద్దీన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సునీత. నీకు తగ్గట్టుగా ఇంకొంచెం సాంగ్ సెలెక్షన్ జాగ్రత్తగా చేసుకున్నా, సరేనా? ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. స్కూల్ అయిపోయినాక ఏం చేస్తావు భయ్యా నువ్వు? నేర్చుకుంటావు. ఏంది? సింగింగ్. ఏం పిల్లలతో పోయి ఆడుకునేదంతా ఏం లేదా? క్రికెట్. క్రికెట్ ఆడతావు. బ్యాట్స్మెన్నా బౌలరా? రెండు. ఫీల్డింగ్ వేరే వాళ్ళు చేస్తారు. ఫీల్డింగ్ ఎవరు చేసుకుంటారు, మనం బౌలింగ్ బ్యాటింగ్ మటుకే. స్టార్ ప్లేయర్ అయితే నువ్వైతే, అంతేనా? అంతే అనుకోండి. సరే, పోయి కూర్చోపో. ఆశ్రిత్ రాఘవ. హాయ్, నా పేరు ఆశ్రిత్, శ్రీరంగం ఆశ్రిత్. నా దారి రహదారి. ఏంటి చిన్నపిల్లల అనిపిస్తున్నానా? బుల్లెట్ కూడా ఇంతే ఉంటుందిలే అండి, దిగితేనే దాని లోతు తెలుస్తుంది. నేను అల్లరి చేస్తాను, అంతా ఇంత కాడండోయ్, చాలా ఎక్కువ అల్లరి చేస్తాను. ఈ అల్లరి తట్టుకోలేకే మా అమ్మ నాన్న నాకు సంగీతం నేర్పించారు, అలాగనే బాగా పాడడం కూడా నేర్పించారు. హైదరాబాద్లో జరిగిన పాడతా తీగ సెలక్షన్స్కి మా అమ్మ నాన్న నన్ను తీసుకెళ్లారు. నాకు ఇష్టమైన పాట నేర్చుకొని పాడాను, ఇంకా సెలెక్ట్ అయ్యాను. నాకు చాలా ఇష్టమైన మన 6 అడుగుల బుల్లెట్ విజయప్రకాష్ గారి ముందర పాడడం చాలా హ్యాపీగా ఉంది. ప్లీజ్ వాచ్ మై పర్ఫార్మెన్స్ అండ్ బ్లెస్ మీ. నిజంగా కిలాడి రే నువ్వు. బుల్లెట్ ఎంత ఉంటుంది మరి? అక్కడ 6 అడుగుల బుల్లెట్ ఉందా మరి? కాదు, నేను బుల్లెట్లో ఉన్నానని చెప్తాను. నువ్వు ఇంత బుల్లెట్, ఆయన అంత బుల్లెట్, అంతేనా? నీ ఫేవరెట్ సింగరా విజయప్రకాష్ గారు? అవునా? నువ్వు మహేష్ బాబు లాగా ఉన్నావు ఎవరైనా చెప్పారా నీకు? చెప్పాడు. ఎవరు? ఆరుష్ చెప్పాడా? ఇవాళ ఏం పాట పాడుతున్నావు? ఓ చిన్నదానా నన్ను విడిచిపోతావటే. సినిమా పేరు చెప్పు. నేనంటే నేనే. నేనంటే నేనే దాంట్లో హీరో ఎవరు? కృష్ణ గారు. కృష్ణ గారు. పాట పాడింది మీ నాన్న. ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఆల్ ది బెస్ట్.
థ్యాంక్ యూ. ఓ చిన్నదానా నన్ను విడిచిపోతావాటి, పక్కనున్న వాడి మీద నీకు దయరాదాటి, ఒక్కసారి ఇటు చూడు పిల్ల, మనసు విప్పి మాట్లాడు బుల్లే, ఒక్కసారి ఇటు చూడు మనసు విప్పి మాట్లాడు, నిజం చెప్పవలనంటే నీకు నాకు సరి చూడు. ఆ గుంతలకిడి 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 గుమ్మ, ఆ గుంతలకిడి 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 గుమ్మ, గుంతలకిడి 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 గుమ్మ. ఒక్క సంగతి డీవియేట్ అవ్వకుండా, ఒక్క ఎక్స్ప్రెషన్ కూడా డీవియేట్ అవ్వకుండా అట్లాగే పాడాడు. నిజంగా సూపర్గా ఉందిరా. చిన్నప్పుడు ఇట్లాగే ఉండేవాడు మా నాన్న కూడా, బక్కగా ఆ మైక్ వెనక అసలు కనపడేవాడు కాదనమాట, అట్ట ఉండేవాడంట. ఎవరు నేర్పించారు ఈ పాట నీకు? మా అమ్మమ్మ. అమ్మమ్మ నేర్పించుంటుందేమోలే. చంద్రబోస్ గారు. ఆశ్రిత్ రాఘవ, నమస్తే సార్. చాలా బాగా పాడావు. నమస్తే. నిజం చెప్పాలా, నువ్వు ఎలా పాడావో? ఓకే ఒక్క పాట పాడి 10 పాటల ఆనందాన్ని పంచావురా. అంత బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. నేను ఇంకా అద్భుతాలు చూడబోతాను నీ నుంచి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురుగారు. విజయప్రకాష్ గారు. గుంతలకడి గుమ్మా అమ్మా రాఘవా. ఎస్ నిన్ను ఈ ప్రోగ్రాంలో ఎలా మనం రాఘవ అని పిలిచేదా, ఆశ్రిత్ అని పిలిచేదా? ఆశ్రిత్ సార్. ఆశ్రిత్ ఇస్ బెటర్. ఏఆర్ అని పిలుద్దామా? ఏఆర్. అదే సార్, మళ్ళీ ఏఆర్ రెహమాన్ గారితో కన్ఫ్యూజ్ అయిపోతాను. ఫీలింగ్సే. ఆయన కూడా భయం ఉంటుంది. ఆశ్రిత్, ఎస్ సార్. నువ్వు 50 గ్రాములు ఉన్నావు. ఓవరాల్ నీ పర్ఫార్మెన్స్ 100 కిలోస్. థ్యాంక్ యూ సార్. గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. బాగా ప్రాక్టీస్ చేయి. థ్యాంక్ యూ సార్. ఓకే మా, టేక్ కేర్. నీ ప్లేస్ కూడా పాడుతా తీయగాలో సుస్థిరంగా ఉండిపోవాలని నేను మనస్ఫూర్తిగా నిన్ను బ్లెస్ చేస్తున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ నానా. యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈ మధుమాసంలో రాఘవేంద్రరావు గారి జన్మదిన సందర్భంగా ఆయన పాటలు మా చిన్నారులు పాడబోతున్నారు. మదిలో కదిలి పలికే కోయిలా. ఆయనతో ఎక్కువ సంవత్సరాలు సావాసం చేసి ఆయనలాగా అయిపోయినంటే తెల్లగడ్డం పట్టుదల. సమశృతిలో జత కలిసి అనురాగాలు పలికించు వేళ. బాబు, కొత్తగా రాస్తున్నావు కదా, కొత్త ఎక్స్ప్రెషన్తో రాయమని చెప్పారు. అదొక దివ్యమైన ఒక ఉపదేశం. నువ్వు చదివిన ఈ ఉత్తరమే నా మనసుకు అర్థంగా. ఫస్ట్ టైం నా లైఫ్ లో ఇట్లాంటి ఒక పాట పాడుతున్నాను. గంగా టు మీ ఇట్ ఈస్ అ క్లాసిక్. ఈ పాట చక్కటి పులిహోర లాంటి పాట అయితే దీంట్లో ఒక రాయి ఉందండి, కలుక్కుమని పంటికి అడ్డం పడే రాయి ఒకటి ఉంది ఇందులో. అది చాలా కంటకింపుగా ఉంటుంది నాకు. అది ఆహా, ఎంత అద్భుతంగా ఉన్నది. స్వర్గంలో పాడతీయ గురించి మాట్లాడుకుంటుంటే చూడడానికి వచ్చాను. ఇక్కడ ఏసీ ఉందని అనుకున్నావు కదా. మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలు రా. ఈ పాట మొట్టమొదటిసారి ఒక ఫీమేల్ వాయిస్ లో వినడం. నా పేరే రాజు. నీ భాషలో చెప్పు, మరి నీ అసలు భాషలో చెప్పలేదే. మై నేమ్ ఇస్ రాజు. రాజు. వెరీ గుడ్. కొత్త కొత్తగా ఉన్నది. టులిప్ గార్డెన్ లో కదా. అన్ని పూలు ఉంటాయి మేడం. ఏం పూలు ఉంటాయి? ఎర్ర పూలు, పసుపు పూలు. నీ నవ్వు ముద్దాడితే తికమగ్గా మాట్లాడుతావు కానీ పాట మాత్రం చాలా బాగా పాడారు. తెర మీద చాలా గొప్పగా ఆవిష్కరించడంలో రాఘవేంద్రరావుకి చాలా మంచి పేరు. దానికి రీజన్ ఏంటంటే మొగడి పరిమళం మగాడి ఇప్పటికీ మా అనుబంధం అలా కొనసాగుతుంది. తీగ మల్లకి నరాల పందిరి అందించుకోనా. ముద్దబంతి నవ్వులు స్ట్రెయిన్ గా వినిపించింది. అండ్ యూ కెన్ డెఫినెట్లీ డూ మచ్ బెటర్. మాటలోచుకొని ఒక శ్రీలలిత, టెన్షన్ వస్తుందా? ఒక ట్యూన్ వినిపించగానే 190% మంది డైరెక్టర్లు ఇచ్చే ఎక్స్ప్రెషన్ అది. చాలా పాటలు పాడావు. ఈ పాట పాడడం కోసమే అవన్నీ పాడి అసలైన పాట ఈరోజు పాడావు అనిపిస్తుంది.
ఎక్కడ టాలెంట్ ఉన్నా ఎంకరేజ్ చేయటంలో ముందుండేటటువంటి వ్యక్తి రాఘవేంద్రరావు గారు. ఆయన ఎక్కడుంటే అక్కడ ప్రవహిస్తూ ఉండాలి. బంగారు కోడిపెట్టైనా, రామదాస్ అయినా, అన్నమైన ఆ పాటలు బాగా రావడానికి కారణం సీక్రెట్ ఇదే.